కాకపోతే ఒక గురువు దొరికిండు కాబట్టి మీకు చెప్తున్నాడని అనుకొని మీరు అంతర్ముఖమై శివునితోనే ఐక్య స్వరూపం అయిపోండి. బ్రహ్మచర్య చాలా చాలా ఇంపార్టెంట్ సాధకులందరికీ. చాలామంది యూట్యూబ్లో తీసుకొని బ్రహ్మచర్య లేకుండా మంత్రాలు ట్రై చేస్తున్నారు, కానీ కాకపోతే బ్రహ్మచర్య లేరు కాబట్టి వాళ్ళ మంత్రాలు సిద్ధిస్తలేదు. ఇంకొకటి, దయచేసి యూట్యూబ్లో వేరే మంత్రాలు చూసేసుకొని గురువు లేకుండా మంత్రాలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఎన్నో రకాలైన రోగాలు వస్తున్నాయి. దానికి ఆ రోగాలతో యుక్తమైన మనుషులు నా దగ్గర వస్తున్నారు. ఇంకా వాళ్ళు పడే బాధలు చూసి నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది. మీరు వాళ్ళగా పీడలో పోవద్దని. అదే ఈ శివరాత్రి గురించి చాలా మంచి విషయాలు మనకు తెలియజేశారు. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. అయితే మీ దగ్గరికి వచ్చే భక్తులు ఎవరైతే, మీ దగ్గరికి వచ్చే శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూడగానే వీటికి అర్హత ఉందా, నిజంగానే సాధనలోకి ఉపయోగపడతాడా లేదా అనే విషయం మీరు గ్రహించగలుగుతారా గురుగారు? తెలిసిపోతుంది. కాకపోతే జ్ఞానం ఇచ్చేటప్పుడు నేను ఓపెన్గా ఇస్తాను. ఈయనకి అర్హత లేదు, ఈ జ్ఞానం తెలిసిన తర్వాత కూడా ఇస్తాను. ఎందుకంటే అర్హత లేదు కాబట్టి ఆయనకు అర్థం కాదని తెలుసు. ఇప్పుడు 10 మంది శిష్యులు ఉన్నారు, టీచర్ ఒక్కటే జ్ఞానం అందరికీ చెప్తుంది. కానీ అర్హత ఉన్నటోళ్ళు మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళు పాస్ అవుతారు, అర్హత లేని వాళ్ళు ఫెయిల్ అవుతారు. టీచర్ అందరికీ వాళ్ళ జ్ఞానాన్ని పట్టేసి జ్ఞానం ఇవ్వరు. ఒక్కటే అలా నేను నాలెడ్జ్ ఇవ్వడం మా పని, వెలుతురు పెట్టడం మా పని. ఆ దీపం ఎంత ఆయిల్ ఉంది అంతవరకు కాలుతుంది. ఇంకొకటి రెండో విషయం ఏంటంటే, అర్హత లేనిటోడికి కూడా మనం జ్ఞానం ఇస్తే ఆ ఒక వైబ్రేషన్, ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఆయన కూడా మళ్ళీ ఈ జన్మకి లేకపోయినా వచ్చే జన్మకైనా అర్హత అనేది వస్తుంది. ఈ సాధనలో ఏమన్నా స్టెప్స్ ఉన్నాయండి? ముందు ఇది నేర్చుకోవాలి, తర్వాత ఇలా నేర్చుకోవాలని మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏమేమి చెప్తారండి? మా దగ్గర వచ్చే వాళ్ళకి నేను ఫస్ట్ అయితే ఆయనకి సేవాభావం ఉందా లేదని చూసుకుంటాను. ప్రేమభావం, సేవాభావం. సేవ చేసే శిష్యుడు, అతి వినయం చూపే శిష్యులు కూడా మస్తు ఉంటారు. చాలా 90% అయితే 99% అయితే మాకు దొరికేటోళ్ళు అతి వినయం ఉంటారు. ఆ అతి వినయం లాంటి ఒక చెద్ద నుంచి అసలైన వాడిని తీయడానికి మాకు 1-2 years పడుతుంది. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు 24 గంటల్లో పాము కూడా ఒక సైతం అసలైన రూపంలో వస్తారు మనిషి నుంచి. అలా వీళ్ళు ఒక 1 year అయినా ఎప్పుడైనా అసలైన రూపంలో వస్తారు. అట్లా వాళ్ళని నేను ఇలా నార్మల్గా పెడతాను. వాళ్ళకి నేను గురువుని, నాకు తెలిసి ఎలా పెట్టాలి, వాళ్ళకి ఒక దీక్షలో పెడతాను. కాకపోతే వాళ్ళకి కనిపిస్తుంది వాళ్ళ దీక్షలో కాబట్టి నేను చూస్తూ ఉంటాను, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను వాళ్ళని. ఎందుకంటే అసలైన విద్య నేను ఒక సమయం వచ్చిన తర్వాతే నేర్పిస్తాను. అప్పటి వరకు వాళ్ళలో ఉన్న పేషెన్సీ, వాళ్ళ అతి వినయం పరద పోవాలి, వాళ్ళ ఒక సేవాభావం, వాళ్ళ ఒక గురుభక్తి, వాళ్ళ ఒక ప్రేమ సంసారానికి వీళ్ళు ఉపయోగం అవుతారా లేదా అని చూసుకొని అప్పుడు ఇప్పటివరకు అయితే నేను చాలామంది చూస్తాను. కాకపోతే చాలా తక్కువ మందిలో ఇందులో సెలెక్ట్ అయినారు. అసలు చెప్పాలంటే చాలా చాలా తక్కువ మందిలో. ఎందుకంటే ఈ కాలంలో కరెక్ట్ శిష్యులు దొరకడం వల్ల చాలా దుర్లభమైంది. నాకు తెలుసు కరెక్ట్ శిష్యులు ఉంటారు, వాళ్ళ టైంకి వాళ్ళు వస్తారేమో అని నాకు తాలితే. అంటే మీ దానికి కామ్మోహన అని దీనికి మన పీఠ పేరు కామ్మోహన్ పీఠం. కామ్మోహన్ పీఠం అంటే ఇది కాళికా మాతలో రూపాలలో 9 రూపాలు అత్యంత ముఖ్యమైన రూపం. ఫస్ట్ దక్షిణ కాళి, భద్రకాళి, శంషాన్ కాళి. ఇది పరా రూపం. అపర రెండో ఉంటుంది పరిధి, కింద పరిధి అపరాశక్తులు ఉంటుంది. ఇవి సృష్టి ల్యాబ్లో అలా ఉంటాయి. అయితే అపరా స్టేజ్లో ఏదైతే సంహార క్రమంలో ఉంది ఆమె కామకళకాళి. ఈ 9 అంటే యాక్చువల్ కాళికలోనే మొత్తం అన్ని అమ్మవారి రూపాలు మొత్తం 9 కోట్ల రూపాలు ఉన్నాయి. మహాకాల సంహిత లాంటి ఒక చాలా పురాతనమైన గ్రంథం, పరమశివుడు ఇచ్చిన గ్రంథం. ఆ గ్రంథంలో ఆయన చెప్పింది ఏంటంటే టోటల్ అమ్మవారు రూపాలు 9 కోట్ల రూపాలు ఉన్నాయి. 8 కోట్ల ఉగ్రమైన రూపాలు, 1 కోటి శాంతమైన రూపాలు. అందులో అన్నిటికన్నా శాంతమైన రూపం, పువ్వులాగా ఉన్న రూపం, పువ్వు పట్టుకుని ఉన్న లలితాంబిక, పరమ శాంత రూపం లలితాంబిక. 8 కోట్ల ఉగ్రమైన రూపాలలో అత్యంత ఉగ్రమైన రూపం అది కామకళకాళి. కామకళకాళి అంటే మీ కోరికలు ఆమె చూడంగానే మీ కోరికలు పూర్తి చేసేస్తుంది. ఆప్కా కోరికలు పూర్తి చేసేస్తుంది.
రెండవది దీనికి మంచిగా అంతరార్థం మీనింగ్ అంటే ఏ కోరిక అయితే దేవుడి దగ్గర తీసుకుపోతుంది, కళ ఉన్న కోరిక, పలికల్లో అడ్డమైన కోరిక కాదు, మీనింగ్ఫుల్ ఉన్న కోరికలు తీర్చే కాలిక. అడ్డమైన కోరికలు తీర్చే కాలిక కాదు, మీనింగ్ఫుల్ కోరికలను తీర్చే కాలిక అనమాట. ఏదైతే పరమాత్మ వైపు అంతర్ముఖమైనది కాలిక రూపాన్ని కామకళ కాళి అంటారు. మీకు సహస్రాన వైపు ఏదైతే కుండలి శక్తి పోతుందో ఇదే కాలిక, శివుని చూసే కాలిక, అదే కామకళ కాలిక. సింపుల్గా చెప్పాలంటే అదే మా దానికి పీఠం పేరు ఒక గ్రంథంలో ఉంది కామ్మోహన్ పీఠం. అంటే ఆ పీఠంలో శివుడు ఒక మోహం అనేది ఉంది అమ్మవారి పైన, అదే కామ్మోహం పీఠం. శివుడు ఒక చేతులు అమ్మవారి ఒక చేతిలో శివలింగం ఉంది కదా, అప్పుడు శివుడు ఈ విజన్ని శివుడు యాంగిల్ చూస్తే ఎట్లా ఉంటుంది, అందుకోసం ఈ పీఠం పేరే కామ్మోహన పీఠం. దీన్ని అర్గా అంటారు, దీని మధ్యలో శివలింగం ఉంటుంది. ఈ అర్గా ఏదైతే ఈ అర్గా ఉంది, ఈ అర్గానే కామ్మోహన పీఠం అంటారు. శివుణ్ణి క్యారీ చేసేది, మిమ్మల్ని క్యారీ చేసే స్థానం, మీ యొక్క నిజమైన కోరిక పరమాత్మ వైపు పోయే ఒక కోరిక. అందుకోసం పీఠం పేరు కామ్మోహన పీఠం. నేను యాజ్ ఇట్ ఈస్గా ఆ పేరుతోనే పెట్టేస్తాను కామ్మోహన పీఠం. కామకళ కాలిక ఇలా అయినా అమ్మవారి స్థాపన జరుగుతుంది. అందరూ ధర్మం వైపు శివుని వైపు వెళ్ళాలి, అందరూ నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలని ఒక కోరికతో. అంటే వాళ్ళకి ఇప్పుడు ఎవరన్నా రకరకాల ఇబ్బందుల్లోనూ సమస్యల్లోనూ చాలా రకాలు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు మరి మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ఏమైనా వాళ్ళకి పరిహారాలు చూపిస్తారండి? వాళ్ళకి నాకు అయినంత వరకు వాళ్ళకు ఆన్సర్స్ చెప్తాను. కాకపోతే ఉన్న సత్యం, ఫ్రాంక్లీ సత్యం ఏంటంటే మీకు 11 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనసు 11. ఇవి దొరికింది ఎందుకంటే మీరు ఈ యొక్క మాయా జగత్తులో మంచి కర్మలు చేసి మీరు బయటపడడానికి. అయితే మీరు ప్రారంభ జన్మ చేసిన కర్మలు మీరు అనుభవిస్తారు. షార్ట్ కట్ రెమెడీ తాంత్రిక మార్గాల్లో పోకుండా ఉండొద్దు అని నేను అందరికీ చెప్తాను. అందరూ మంచి మార్గంలో వెళ్ళండి. ఇంకొకటి రెండోది, షట్చక్ర సాధన చేసేస్తే కూడా మీరు ప్రారంభ జన్మాలు ఏదైతే ఉన్నాయి కర్మలు కాలిపోయి ఈ జన్మ మంచి సుకూన్గా అవుతుంది. ఇప్పుడు తాంత్రిక పూజలను ఏ పూజ చేసుకున్నా నా దగ్గర, ఇప్పుడు నేను ఒక పల్లెటూరు లాంటి ఇలాకలో మార్కాపురం లాంటి ఇలాకలో ఆశ్రమం ఉంటుంది. ఇంకా చిన్న ఊళ్ళలో ఎక్కడ పోయినా, నార్మల్గా ఈ సిటీలో కూడా పోయినా చాలా మందిలో ఏమనుకుంటారు, ఇంత పెద్ద గురువు ఉన్నాడు కదా, చేతి పెట్టగల ఒక నిమిషానికి నా సమస్య భస్మం అయిపోవాలి. కాదు, అది చెయ్యొద్దు. నేను సింపుల్ 3 మాటలు చెప్తా. ఎందుకంటే మీ కర్మాలు మీరు అనుభవించాలి, దాన్ని మీరు భస్మం చేయాలి. ఇప్పుడు నేను ఏదైనా తాంత్రిక పూజ చేసినా, ఏదైనా పూజ చేసేందుకు సాల్వ్ చేసినా రేపు మళ్ళీ మీ పైన రిటర్న్ అవుతుంది. ఇప్పుడు 10 రూపాయలు అయితే అప్పుడు 100 రూపాయల రూపంలో వస్తుంది అప్పు. కాకపోతే ఇప్పుడే మీరు మంచి కర్మాలు చేసేసి దాన్ని ఖతం చేస్తే ఈ జన్మ లేకపోతే వచ్చే జన్మకైనా మీరు కరెక్ట్ అయిన నిజమైన మార్గంలో మీరు చేరగలుగుతారు. మీరు షార్ట్ కట్స్ కోసం గురువుల దగ్గర పోయి ఏదో చిన్న చిన్న చిట్కాలు చూసేసి బాధల నుంచి బయట రావడానికి ట్రై చేయండి. ఏదో జాబ్ దొరకలేదు, ఓపిక పడండి, దేవుడి పైన విశ్వాసం పెట్టండి. అసలు నిజంగా దేవుడి పైన విశ్వాసం ఉంటాడు ఈరోజు లేకపోతే రేపు అయితే. ఇప్పుడు నార్త్ ఇండియన్స్లో లేరా చాలామంది నిజమైన దేవుడి పైన విశ్వాసం ఉంది. వాళ్ళు పూర్తిగా గురువుల దగ్గర పోయినా పూర్తి భక్తితో పోతారు, దేవుని దగ్గర పోయినా పూర్తి భక్తిగా పోతారు. వాళ్ళ సమస్యలు ఆ టైంకి ఆటోమేటిక్ కాలిపోతుంది. దానికి సంబంధించిన ఉపవాసాలు, వ్రతాలు తెలుసుకోండి, అవి చేసుకోండి. కాకపోతే ఈ జిమ్మికుల చిట్కాలు, ఈ తాంత్రిక ప్రయోగాలు, ఈ శుద్రం దాన్ని ఇంకా మీరు పోయి వీటికి మీరు ఎంకరేజ్ ఇస్తున్నారు. ఇంకా అడ్డమైన అమ్మవాళ్ళకి ఏంటో ఎంకరేజ్ ఇస్తున్నారు. ఇంకా ఈ అడ్డమైన వాళ్ళందరికీ కూడా గలీల్లో చిన్న చిన్నగా ఒక 50 రూపాయలు 100 రూపాయలు పట్టుకున్న వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తున్నారు. నేను కూడా 50 రూపాయలు తీసుకొని చెప్తా ఎవరికైనా, అది లేదు అటువంటి కాదు. కాకపోతే నేను వాళ్ళకి ట్రై ఏం చేస్తా అంటే ఈయనకి ఎక్కడి నుంచి అయినా ఈయనకి భక్తి జాగ్రత్త చేసేసి నిజమైన మార్గంలో పెట్టాను. ఎందుకంటే ఈయనకి నేను ఈరోజు నేను చెప్పకపోతే మళ్ళీ ఎవరో దగ్గర పోయి అక్కడ డైవర్షన్ అవుతాడు. కాకపోతే నా దగ్గర వచ్చింది కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ ఈయనకి ఇక్కడి నుంచి నేను ధర్మంలో తీసుకోవాలి.